అంటే ఐదో ఇది జీవితం ఇక్కడితో ఆగిపోయింది, ఇక్కడితో సమాప్తం అయిపోయింది, ఇక్కడితోటే ముగిసిపోయింది అన్న చిన్న ఆలోచనతో మనం కలిగి ఉంటాం. కానీ ఇలా మరణించిన తర్వాతనే మన జీవితం ప్రారంభం అవుతుంది, మరణించిన తర్వాతే మరో జీవితం మన కొరకు ఎదురు చూస్తుంది అని మనము ఆలోచన కలిగి ఉండాలి. ప్రియాలని చెప్పండి, పుట్టక ముందు మనమంతా ఉన్నవాళ్ళమే. ఎక్కడ ఉన్న వాళ్ళం అంటే పరలోకంలో మనమంతా ఉన్నవాళ్ళం. ఎక్కడున్నామో మనమంతా పరలోకంలో మనమంతా ఉన్నవాళ్ళమే. మన ప్రయాణము ఎక్కడి నుంచి జరిగింది అంటే ఇదిగో పరలోకం నుంచి భూమి మీదకి జరిగింది. అందుకే కీర్తన గ్రంథం 92లో ఏమంటాడంటే నరులారా తిరిగి రండి అంటాడు దేవుడు. నరులారా తిరిగి రండి అంటే, నరులారా తిరిగి రండి అంటున్నాడంటే అంటే మనం వచ్చింది ఎక్కడి నుంచి అనమాట? పరలోకం నుండి. మన కులశీలో ఉంటది, మన పౌరస్థితి పరలోకమందుంది అంటాడు. పరలోకమందు అంటే మనము పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన వాళ్ళం అనమాట. మరలా మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఈ భూమి మీద నుంచి మరలా మనము పరలోకానికి వెళ్ళవలసిన వాళ్ళమే అనమాట. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట్లాడదు 139:16 తల్లి గర్భమందు నేను నిన్ను నిర్మించాను, నీకు రూపాన్ని ఇచ్చాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. పిల్లలా ఈ వచనాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నానంటే ఈ భూమి మీదకి మనం వచ్చేటప్పుడే మన చావు దినాన్ని మనం వెంబడి తీసుకొని వచ్చామంతే. మన జీవితము ఇక భూమి మీద ఎప్పుడైతే జననం జరిగిందో, ఈ భూమి మీద మనం ఎప్పుడైతే పుట్టామో మన వెనకాలనే మనం ఎప్పుడు మరణించామో ఆ దినాన్ని రాసుకొని వచ్చామన్నమాట. మన వెనకాల మన నీడ ఎండపోతే నీడ ఎట్లయితే ఉంటుందో మన బ్రతుకు దినం ఎప్పుడైతే జరిగిందో మన చావు దినం కూడా వెంటనే ఉంటుంది. కాకపోతే దాన్ని మనం గుర్తించం, అంతే. దాన్ని గుర్తించం. ఎందుకు మనకు ఆయుష్ వీళ్ళు దేవుడు ఇస్తున్నాడు. మరి అలాంటప్పుడు అండి కొందరు 20 సంవత్సరాలే బ్రతుకుతారు, కొందరు 30 సంవత్సరాలే బ్రతుకుతారు, కొందరు 60 ఏళ్ళు బ్రతుకుతారు, కొందరు 70 ఏళ్ళు బ్రతుకుతారు. ఎందుకంటే ఈ మనిషికి ఇంత కొద్ది కాలంలో మనిషి జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్నాడంటే మనిషికి ఒక కాలాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ కాలంతో పాటు పని ఇచ్చాడు. ఆ పనిని బట్టి నీకు ఆయుష్ నిర్ణయించబడింది. పరలోకంలో దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, ఆయుష్ నిర్ణయించాడు. ఆ ఆయుష్తో పాటు నీకు ఇదిగో మరి పనిని నిర్ణయించాడు. ఆ పని ప్రకారమే ఈ భూమి మీదకి నువ్వు వచ్చావు. ఆ పని ముగించుకోగానే నీ కాలం సమాప్తం అయిపోతుంది. అందుకే అప్పుడప్పుడు చూడండి, ఈ ఇంటికి పెయింట్ వేయండి అని ఒక పెయింటర్ని పిలిచాను, ఏమంటాడు చెప్పండి? ఈ ఇల్లుని చూస్తాడు, ఎన్ని రోజులు పడుతుందో చెప్తాడు, ఎంత కూలీలు పడతారో చెప్తాడు, ఎంత అమౌంట్ అవుతుందో చెప్తాడు. అవునా? అంటే ఒక పనిని బట్టి ఒక కాలాన్ని నిర్ణయిస్తారు. అవునా? ఒక పనిని బట్టి ఒక కాలాన్ని నిర్ణయిస్తే నీ జీవితంలో కూడా దేవుడు నీకు పని నిర్ణయించాడు. ఆ పనిని బట్టి నీకు కాలం ఇవ్వబడింది. అది 20 సంవత్సరాల, అది 30 సంవత్సరాల, అది 50 సంవత్సరాల, లేదా 70 సంవత్సరాల, అధిక బలం ఉంటే అది 80 సంవత్సరాల. ఆ పనిని బట్టి నువ్వు ఆయుష్ ఉంది. ఆ పనిని బట్టి నీ యొక్క జీవితం ముగిసిపోతుంది. మీరు అడగొచ్చు, అవునండి చనిపోయిన తర్వాత మరి ఎక్కడికి వెళ్ళిపోతామండి, ఏమైపోతామండి, మన జీవితం ఏమైపోతుంది అని మీరు అన్నారు అనుకోండి పిల్లరా. నిజంగా మీరు చెప్పండి, మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది మీరు చెప్పండి? గాల్లో తిరుగుతాడా? సినిమా జ్ఞానం మనకి ఎక్కువైపోయి ఇక్కడిక్కడ తిరుగుతా, కోరిక జరిగే ఇక్కడిక్కడ తిరుగుతాడు అనుకుంటున్నారు నానాజీపూర్లో. నేను యాదమ్మ గురించి మాట్లాడతాను, ఎవరి గురించి అయినా. చనిపోయిన ప్రతి వ్యక్తి భూమి మీదే ఉంటాడా? గాల్లో కలుస్తాడా? లేకపోతే మరి ఇంట్లో తీసుకొని ఉంటాడా? మీరు చెప్పండి ఒక్కసారి. ఈ విషయాన్ని ఆలోచించండి. ఇప్పుడు మన జీవితంలో ఎప్పుడు ఆలోచించాం, కానీ ఆలోచించవలసిన సమయం ఇదే. మన ఇంట్లో ఒక శవం లేచింది అంటే అసలు ఆ మనిషి ఏమైపోయాడు, ఎక్కడికి పోయాడు, ఏం జరుగుతుంది, ఇది కదా మనం ఆలోచించవలసింది. ఈ జ్ఞానం లేకనే మనము ఈ లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. కానీ పిల్లరా, దేవుడు ఈ జ్ఞానాన్ని బైబిల్లో రాయించి పెట్టాడు. అసలు మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తాడు, ఏం జరుగుతుందంటే పిల్లరా, మరణించిన తర్వాత మనిషి ఈ భూమి మీద ఉండడు అంతే. ఇక్కడే ఉంటాడు. ఇక్కడ గాల్లో తిరుగుతాడు అనుకునే పొరపాటు. మనం సృష్టించిన ఈ గాల్లో గలవనప్పుడు పిల్లరా, ఈ కరెంటే గాల్లో గలవనప్పుడు దేవుడు నిర్మించిన ఆత్మ ఈ భూమి మీద ఉంటుందంటే అది చాలా పొరపాటు, అది అమాయకత్వం అని చెప్పొచ్చు. మరి ఏం జరుగుతుంది అంటే పిల్లరా, ఇదిగో దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు, పనినిచ్చాడు. ఆ పనిని బట్టి నువ్వు బ్రతకాలి. ఆ పని ముగించుకొని నువ్వు దేవుళ్ళలోకి వెళ్ళాలి. ఏంటండి మనం చేయవలసిన పని ఏంటంటే పిల్లరా, మీకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువు మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటాడు కదండి. యేసుక్రీస్తు ప్రభువు బైబిల్లో కనిపిస్తూ ఉంటాడు. ఆయనకు ఇయ్యబడ్డ కాలం ఏంటంటే 33 సంవత్సరాలన్నర. 33 సంవత్సరాలకి ఇవ్వబడింది. ఆయనకు ఆ ఇచ్చిన కాలంలో ఆయన ఏం చేయాలంటే ఇదిగో
అందరికి సువార్తను ప్రకటించాలి, ఇదిగో వివిధ ప్రాంతాలకు వెళ్ళాలి, వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాలి, మరి జక్కయ్య గారిని రక్షించాలి. ఇలా ఆయనకు పని నిర్ణయించబడింది. ఆ నిర్ణయించిన కాలం ప్రకారమే ఆయన 33 సంవత్సరాల జీవిత కాలంలో ఇది వచ్చాడు, బ్రతికాడు, ముగించుకున్నాడు. మరలా ఎక్కడికి పోయాడంటే తనకిచ్చిన పని ముగించుకొని పరలోకానికి వెళ్ళాడు. మనం కూడా మన జీవితంలో కూడా మనము మనకిచ్చిన ఈ పని ముగించుకొని పరలోకానికి వెళ్ళాలి. మనమేం పని చేస్తామండి, మనమేం పని చేస్తామని మీరు అనొచ్చు. ప్రియులారా, మీరు బ్రతకడానికి ఏ పనైనా చేసుకునే తప్పులేదు. మీరు బ్రతకడానికి ఏ పని చేయండి, అది తప్పేం కాదు. కానీ నువ్వు ఏ పని చేసినా నువ్వు దేవుని పక్కన పెట్టి చేసే పని అది ఎందుకు పనికిరానిది, ఎందుకు కొరగానిది. అది దేవుడు నిన్ను పంపించింది, భూమికి నువ్వు వచ్చింది బిడ్డ దేవుని పని కొరకు, దేవుని పని చేయడానికి నువ్వు వచ్చావు, దేవుని కార్యాలు చేయడానికి నువ్వు వచ్చావు, దేవుని పనిలో ఉండటానికి నువ్వు వచ్చావు. అంతే తప్ప నువ్వు ఏదో తినడానికో తిరగడానికో సుఖాన్ని అనుభవించడానికో నీవు అసలు ఈ భూమికి రాలేదు. అదేంటది దేవుడే మనకు పంపించాడు కదా, దేవుడే మనకు శిక్షిస్తాడా, దేవుడే మనకు నరకాన్ని ఇస్తాడా అని మీరు అనొచ్చు. అంతే కదండి. చనిపోయిన తర్వాత మరో జీవితం ఉంది అని మనం అనుకున్నప్పుడు ప్రియులారా, చనిపోయిన తర్వాత మరో జీవితం కాదు, చనిపోయిన తర్వాత భయంకరమైన నరకం ఉంది. అది ఎందుకు నిర్ణయించాడంటే అది మన కొరకే, నీ కొరకే, నా కొరకే.